హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. మ్యాథమెటికల్ ఇండక్షన్లో 7 మార్క్స్ ప్రాబ్లమ్ చూద్దాం. ఈరోజు డేట్ వచ్చేసి 12/12/2023. టైం వచ్చేసి 2:46 AM. సరేనా? ఇక 2:46 AM పొద్దుగాల అంటే అర్ధరాత్రి దయ్యం లెక్క షూట్ చేస్తాను అనమాట. మీకు ఒకవేళ యూజ్ అయితే సబ్స్క్రైబ్ కొట్టుర్రి. ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పరు. ఇగో ఈ ప్రాబ్లమ్స్ మీరు అనుకున్నంత టఫ్ అయితే ఏముండవు, సింపుల్గానే ఉంటుంది. ఎట్లుంటుంది అన్న సింపుల్గా అంటే, ఫస్ట్ ఇక్కడ మనకు అప్ టు ఎన్ టర్మ్స్ అని ఇచ్చింది కదా, ఇలా ఎంత టర్మ్ కనుక్కోవాలి. సరేనా? ఎంత టర్మ్ కనుక్కొని ఇంకా మ్యాక్సిమం ఏం ఫార్ములా వాడతామంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని వాడతాము. అదే మనం చిన్న ఉన్నప్పుడు అంటున్నాం, 10th ఒక ఫార్ములా ఉంటుంది కదా, టీఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని, లేకపోతే ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని. ఈ రెండు ఫార్ములాలలో ఏదో అన్నా కానీ మనకి ఈడ ఎల్హెచ్ఎస్లో మనకి ఎంత టర్మ్ అని వచ్చేస్తుంది. సరేనా? ఈడ ఈక్వల్స్ టు ఉంది కదా, ఈక్వల్స్ టు అవతల ఉన్నది ఆర్హెచ్ఎస్, ఈతలు ఉన్నది ఎల్హెచ్ఎస్. ఫుల్ ఫామ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. సరేనా? ఏందన్నా మరి ఇంత చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నావు అంటే, ఎవరైనా ఫస్ట్ టైం చూడగానే అర్థమైపోవాలన్నది నా ఫిలాసఫీ. సరేనా? ఇట్లా మనం ఎంత టర్మ్ కనుక్కున్నాక ఏం చేసామన్నా అంటే, ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ల ప్రాబ్లంలని సాల్వ్ చేయడానికి 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, మనకు వచ్చిన ఎంత టర్మ్లో ఎల్హెచ్ఎస్లా ఆర్హెచ్ఎస్ ఉంటుంది కదా, ఎల్హెచ్ఎస్ ఉంది, ఆర్హెచ్ఎస్ ఉంది. ఆ రెండిట్లో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 పెట్టినాం అనుకో, ఈ రెండు ఈక్వల్ వస్తాయి. సరేనా? స్టెప్ 1 అయిపోగానే డైరెక్ట్ స్టెప్ 2కి ఇట్లా మనకి ట్రూ అని తీసుకోగానే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కే పెట్టేస్తాం. అప్పుడు ఒక ఈక్వేషన్ అనుకుంటాం, దాన్ని ఈక్వేషన్ 1, అది గిట్ అయిపోయింది. సరేనా? తర్వాత స్టెప్ 3 సింపుల్, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కే ప్లస్ 1కి ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఎన్ ప్లేస్ ఉంది కదా, ఎన్ ప్లేస్లో n+1 టర్మ్ పెట్టినా మనకి ఆన్సర్ కరెక్ట్ అన్నట్టు చూపెట్టాలి. ఈ 3 స్టెప్పులు చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తా చూడు. స్టెప్ 1లో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 పెట్టాలి. ఏడేడ పెడతాం, ఈడ ఎంత టర్మ్లో పెడతాం, 2 ఈక్వల్స్ టు రావాలి. ఒకవేళ రాకపోతే నువ్వు ఎన్నో సింబల్ కాడ తప్పు చేసినట్టు. అది వచ్చినాక ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కే పెడతాం, దాని తర్వాత కే ప్లేస్లో k+1 పెడతాం. k+1 పెట్టినాక ఈడ మనకి ఎన్ ఈగో బై ఈడ ఎన్ ఉంది కదా, n+1 రావాలి. ఈడ ఎన్ ఉంది కదా, n+1 రావాలి. మనం కే పెడుతున్నాం కాబట్టి k+1 3 ఇంటూ k+1 వచ్చిందనుకో, అప్పుడు బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎస్ ఆఫ్ ఎన్ ఇస్ ట్రూ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ అని రాస్తాం. క్యాపిటల్ ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్. సో ప్రజెంట్ సొల్యూషన్ అని చేద్దాం. లెట్ ఎస్ ఆఫ్ ఎన్ అంటే సమ్ ఆఫ్ ఎన్. 3 గీతలు పెట్టుకున్నావు చూడు, 2 కాదు. 1/1 ఇంటూ 4 ప్లస్ 1/4 ఇంటూ 7 ప్లస్ 1/7 ఇంటూ 10 ప్లస్ అండ్ చుక్కలు n టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు n/3n+1. ఏం చెప్పినా ఇంట్లో ఎంత టర్మ్ అనుకోమన్నా కదా, దానికి ఏం చేసామంటే కన్సిడర్, నేను ఎట్లయితే రాస్తున్నా అట్లనే రాయరే, ఎగ్జామ్లో మనకు ఫుల్ మార్క్స్ పడతాయి. 1 4 7. నేను ఈ సిరీస్ని కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ టర్మ్స్ ఉన్నాయి కదా, వాటిని కన్సిడర్ చేస్తాను. సరేనా? ఇది నువ్వు పక్కకు రాసుకుంటా అంటే పక్కకు రాసుకో, ఇది అయిపోయినాక సపరేట్గా ఫైండ్ అవుట్ చేస్తా అంటే ఫైండ్ అవుట్ చేసుకో. సైడ్కి రాసుకోరు, ఎంతకైనా మంచిది. పెన్సిల్తో ఒక లైన్ కొట్టి చేసుకో. ఇక్కడ ఏ అంటే ఏంది, ఫస్ట్ టర్మ్. డి అంటే ఏంది, కామన్ డిఫరెన్స్, T2 మైనస్ T1, దట్ ఈస్ టర్మ్ 2. ఇది టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3. టర్మ్ 2 ఏంది 4 మైనస్ 1. 4లకి 1 తీసేస్తే ఎంత, -3 కాదు 3. సరేనా? పెద్దది 4 కాబట్టి అదే సింబల్ పెట్టినా. సో an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n-1 ఇంటూ డి. ఫస్ట్ టర్మ్ a ప్లస్ n-1 ఇంటూ 3. 1 ప్లస్ 3ని లోపలికి ఇంటూ చేయి, 3 ఇంటూ n 3n, ప్లస్ ఇంటూ మైనస్ 3 1 3. సో 3n అట్లనే రాసినాం, -3 + 1 -2. ఇక్కడ మస్తు మందికి కన్ఫ్యూజన్ అవుతుంది. ఎట్లా పెట్టుకుంటానంటే, మైనస్ మనం షాప్ 1కి ఇవ్వాలి, 1 మన మమ్మీ డాడీ ఇచ్చిన పైసలు అనుకో. షాప్ 1కి 3 రూపాయలు ఇచ్చేది ఉంది, మా అమ్మ ఏం చేసింది, రూపాయి ఇచ్చింది. ఆ రూపాయి పోయి షాప్ 1 దగ్గర కొన్నాం. ఇంకెంత బాకీ ఉన్నాం, -2. బాకీ అంటే -2లో పెట్టేసేది అయిపోయింది. ఎందుకంటే సింబల్ అక్కడ మస్తు మందికి పోతాయి, అందుకే ఇట్లా ఉద్దర ఖాతా పెట్టుకొని ఈజీగా అయిపోతుంది. a ఈజ్ ఈక్వల్స్ టు 4, d ఈజ్ ఈక్వల్స్ టు
టర్మ్ 2 మైనస్ టర్మ్ 1 ఈడ గిట సేమ్. సో t2 మైనస్ t1 d ఈజ్ ఈక్వల్స్ టు 7 మైనస్ 4 d ఈజ్ ఈక్వల్స్ టు 3. సో ఈడ గిట an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. a ఎంత 4 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 3. an ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 3 ఇంటూ n 3n మైనస్ 3. ఈడ చూడు 3n అట్లనే ₹3 షాప్లు ఇచ్చేది మమ్మీ ₹4 ఇచ్చింది. 4లో మనకి షాప్ వాడు ఎంత ఇస్తాడు, మళ్ళీ చిల్లర 1 ఇస్తాడు. 2 డిఫరెంట్ సింబల్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి ప్రోగ్రామ్ అంతే. 4 మైనస్ 3 1. ఇప్పుడు ఏంది, ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ ఉందిగా 1 ఇంటూ 4, ఇది డాట్ కాదు ఇంటూ అనమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది, దెన్ ఇట్లా మిస్టేక్లు అవాయిడ్ చేయాలి. s ఆఫ్ n ఇంప్లైస్ 1/1.4 1 ఇంటూ 4 1 ఇంటూ 7 7 ఇంటూ 10 అండ్ సో ఆన్ 1 ఈ రెండు ప్రోడక్ట్ రాసుకోవాలి. 3n మైనస్ 2 ఇంటూ 3n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు n/3n ప్లస్ n. గిట్లా రాసుకున్నాం అనుకో సరిపోతుంది. నేనంటే ఒక పేపర్ని 2 పేపర్లుగా డివైడ్ చేసిన, మీరైతే నీట్గా రాసేసుకోరి, సరేనా. ఇప్పుడు అయిపోయింది కదా. స్టెప్ 1 ఏం చేయమన్నా, ప్రూవ్ చేయమన్నా కదా, స్టెప్ 1 చేసుకుందాం. ఇక పేపర్ వద్దు, బుక్కుల్ని ట్రై చేద్దాం. స్టెప్ 1 ఏం చెప్పినా, ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 LHS చూసుకుందాం. LHSలో ఎంత టర్మ్ ఏమొచ్చింది మనకి, 1/3n మైనస్ 2 3n ప్లస్ 1 కదా. సో 1 సబ్స్టిట్యూట్ చేయి, 3 మైనస్ 2 3 ఆఫ్ 1 ప్లస్ 1. ఇగో ఇక్కడ బ్రాకెట్లో ఇట మంచిగా పెట్టుకోవాలి. సో 1/3 1 3 మైనస్ 2 3 ప్లస్ 1 1/1 ఇంటూ 4 1/4 వచ్చింది. LHS ఇది వచ్చింది. RHS చూద్దాం. ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 RHS ఈజ్ ఈక్వల్స్ టు n/3n ప్లస్ 1 కదా. సో n ప్లేస్లో 1 పెట్టాయి, 3 ఆఫ్ 1 ప్లస్ 1 1/3 ప్లస్ 1 1/4 RHS సేమ్ వచ్చింది కదా. దేర్ ఫార్ LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. S ఆఫ్ 1 ఈజ్ ట్రూ, సారీ S ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1. అంతే కదా. డైరెక్ట్ స్టెప్ 2. స్టెప్ 2, assume that S of n is true for n is equals to k. ఇగో ఇక్కడ డైరెక్ట్ ట్రూ వచ్చింది కదా, కేకి పెట్టేసుకోవాలి. సో S of k ఇంప్లాయిస్ n ప్లేస్లో k పెట్టి రాసుకోవాలి ఇచ్చిన సిరీస్ని. నంబర్లా చేంజ్ కావు. 1 ఇంటూ 7 ప్లస్ 1/7 ఇంటూ 10 ప్లస్ అండ్ సో ప్లస్ 1/3k మైనస్ 2 3k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు k/3k ప్లస్ 1. ఈక్వేషన్ 1. స్టెప్ 3 అయిపోయింది కదా. స్టెప్ 2 అయిపోయింది, స్టెప్ 3 అయిపోయింది. స్టెప్ 1 స్టెప్ 2 ఎంత, స్టెప్ 1 స్టెప్ 2 ఎంత ఈజీగా ఉన్నాయి కదా, స్టెప్ 3 అంత దమ్దం చేస్తుంది. బట్ మీరు మన వీడియో చూసిరనుకో ఈజీగా అర్థమయ్యేటట్టు చేస్తాం అంతే. టు ప్రూవ్ దట్ S of n ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు k ప్లస్ 1 అయిపోయింది. అప్పుడు మనకి k ప్లస్ 1 టర్మ్ అయిపోతుంది. ఆ టర్మ్ ఏమవుతుంది భయ్య అంటే, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ది చూద్దాం. 1/3 ఇంటూ k ప్లస్ 1 మైనస్ 2 3 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1. k ప్లేస్లో k ప్లస్ 1 పెట్టాలి. ఏమైంది, 1/3k ప్లస్ 3 మైనస్ 2 3k ప్లస్ 3 ప్లస్ 1 1/3k ప్లస్ 1 3k ప్లస్ 4. ఈ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ని 2 దిక్కులు యాడ్ చేయాలి. అన్నా నీకు ఈ టర్మ్ ఎట్లా వచ్చిందంటే LHSలో సబ్స్టిట్యూట్ చేసిన బ్రో,
వచ్చినాక ఆర్హెచ్ఎస్లో గిట్టి ఇది వస్తుంది రాబాయ్ అన్నట్టు మనం చూపెట్టాలి అంతే. 3k + 1 3k + 2 సారీ +1 +4 యాడింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. మా ఈతల ఖాళీ జాగా ఉంది అంటే ఇంతకుముందు చెప్పిన పేపర్లో ఖాళీ జాగా ఉంది. సో యాడింగ్ 1/3k + 1 3k + 4 on both sides of equation 1. ఆడేనో మీదకి ఈక్వేషన్ 1లో యాడ్ చేసేసేయాలి. సో ఏమవుతుందంటే ఏ టర్మ్ యాడ్ చేస్తున్నాం, మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసింది, రైట్ సైడ్లో రావాలి. ఆ రైట్ సైడ్కి రానికనే చాలా దమ్దం అవుతుంది. k/3k + 1 + 1/3k + 1 3k + 4 సరేనా. ఇప్పుడు ఎల్సిఎం తీసుకో, ఈడ టర్మ్ ఉంది ఈడ టర్మ్ ఉంది, సో అది ఒకటేసారి రాస్తాము, లేని టర్మ్ రాస్తాం 3k + 4 సరేనా. ఇప్పుడు ఈడ గిటాను రాసుకునేటప్పుడు ఎల్సిఎం అంటే ఏవేవో ఆగం అవుతారు. సింపుల్ స్టెప్ చెప్పాలా, ఈడ ఉంది కదా ఆ టర్మ్ ఈడ బంద్ చేసేయి. ఏముంది k × 3k + 4 లేని టర్మ్ అయితే రాసేసాయి, ప్లస్ 3k + 4 ఇది ఉందిగా మొత్తం బంద్ చేసేయి. ఏమైనా కనిపిస్తుందా, ఏం కనిపిస్తలేదు. సో 1 × 1. సో లోపలికి ఇంటూ చేయి 3k² + 4k + 1 ఈ రెండింటిని గిట లోపలికి ఇంటూ చేస్తావా, చేద్దామా వద్దా, చేద్దామా వద్దుతి. ఎందుకంటే దీన్ని ఎట్లా రాసుకున్నాం, 3k + 1 ఉండాలి కదా. సో 3k + 1 + 3 × 3k + 1. ఈ సెకండ్ టర్మ్ ఎందుకు రాసినాం భయ్య అంటే మనకు ఈడేముంది 3k + 1 కదా, ఇక్కడ నువ్వు దీన్ని సింప్లిఫై చేసుకున్నావు అనుకో ఏమొస్తుంది, ఇగో 3k + 1 కదా. సో 3 × k + 1 + 1 రావాలి మనకి, అది వచ్చింది కదా 3 × k 3k + 3 + 1 అంటే ఈ టర్మ్తో మనకు ఉంది. ఈ టర్మ్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. చూద్దాం ఎట్లా క్యాన్సిల్ అవుతుంది. సో డినామినేటర్ అయితే వచ్చేసింది మనకి 3 × k + 1 + 1 సరేనా. ఈ 3 నీడరాయి 1 నీడరాయి, అప్పుడు ఏమవుతుంది 3 కామన్ అవుద్ది. ఒక స్టెప్ ఎక్కువ రాసుకుందాం, మీ క్లారిటీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో న్యూమరేటర్ని ఫ్యాక్టరైజేషన్ చేసేసి 3k² + 4k + 1 ఎట్లా రాస్తాం, 3k² + 3k + 1k + 1 రాస్తాం, రాయచ్చు కదా. ఫ్యాక్టరైజేషన్ ఎట్లా అంటే 3 1s 3 దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. 3కి ఫ్యాక్టర్స్ 3 1s కదా, రెండింటిని యాడ్ చేయి, మధ్యలో నెంబర్ వస్తుందా లేదా చూసుకో. +1 +3 +4 వచ్చేసింది. సో ఈ రెండిట్లో ఏంది 3k కామన్ తీసేసాయి, k + 1 ఇగో ఈడ 3 ఉంది ఈడ 3 ఉంది, k² k కామన్ వస్తుంది కాబట్టి ఇట్లా వచ్చింది. ఈ రెండిట్లో k + 1 అంటే ఏంది k + 1 × 3k + 1 అని రాసుకోవచ్చు కదా. ఇది రఫ్ వర్క్లు ఇంపార్టెంట్, రఫ్ వర్క్లో పక్కకి రాయిరి, మళ్ళీ లాస్ట్కి రాయకురి. సో నేను ఏం రాస్తా 3k + 1 × k + 1 వచ్చింది, అయిపోయింది కదా. k + 1 k + 1 ఎందుకు క్యాన్సిల్ అవుతుంది రాసుకో. ఇక k + 1 అట్లనే ఉంది, 3k + 1 3k + 1 సేమ్ టర్మ్ని క్యాన్సిల్ చేసేటప్పుడు ఇడ చూడు, ఇది సేమ్ టర్మ్ ఉంది, ఇగో ఇది సేమ్ టర్మ్ ఉంది, ఇది సేమ్ టర్మ్ ఉంది, మొత్తాన్ని క్యాన్సిల్ చేయి 1s సరేనా. ఎగ్జాంపుల్ 2 + 3 3 + 2 మొత్తం యాడ్ చేస్తే 5 వస్తుంది కదా, అందుకు క్యాన్సిల్ చేస్తున్నాం మనం సరేనా. సో మనకి ఏమొచ్చింది, అయిపోయింది ఇక ప్రాబ్లం. పేపర్ లేకపోయా, ఇగో ఇక్కడ చేస్తా చూడరి, ఇక ఇక్కడ చేస్తా చూడు లాస్ట్ది. సో మనకి ఎంత వచ్చింది, ఈజ్ ఈక్వల్స్ టు k + 1/3 k + 3 + 1 we can write as k + 1/3 × k + 1 + 1. ఇది ఎట్లుందన్నా అన్న మనకంటే ఇక్కడ ఎంత టర్మ్ ఈయనే ఉంది కదా,
ఎన్ 3n+1 కదా, ఎన్ ప్లేస్లో k+1 ఉందా చూసుకో, k+1 ఉంది, ఈడ ఎన్ఎల్ ఉందా లేదా చూసుకో. అంటే దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు k+1. దేర్ ఫోర్ బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, ఆ సోది రాయాలి ఇక లాస్ట్ లైన్, ఆ థియరీ మనకి అంత అవసరం లేదు కాబట్టి, బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. సరేనా, మొత్తం ఇట్లా మొత్తం రాస్తే మనకి 7 మార్కులు పడతాయి. వీడియో లెందీగానే వచ్చింది, బట్ ఏం చేస్తాం.